ఈరోజు ఒక్కసారి ఇన్ని సంవత్సరాల సుదీర్ఘమైన విశ్వాస ప్రయాణాన్ని కొనసాగించాం కదా, ఏ రోజైనా మనలో ఒక భయం కానీ, ఒక బాధ కానీ, ఒక దుఃఖం కానీ ఏ రోజైనా మీ జీవితాల్లో వచ్చాయా? ఒకసారి ఆలోచించేయండి. ఇన్ని సంవత్సరాలు అయింది కదా క్రైస్తత్వంలోకి వచ్చాం, మనం లోకం నుంచి ప్రత్యేకంగా వచ్చాం కదా. వచ్చిన నీకు ఏ రోజైనా భయము, ఏ రోజైనా దిగులు, ఏ రోజైనా చింత వచ్చిందా అని అడిగితే, నువ్వు బోళ్ళు చాలు చింతపడ్డానండి, బోళ్ళు చాలు దిగులు పడ్డాను, పడలేదా? దిగులు రాలేదా? మాట్లాడాలి. దిగులు, చింత, భయము ఇవన్నీ మీలో వచ్చాయా లేవా? ఇన్ని సంవత్సరాల ఈ ఆత్మీయ ప్రయాణంలో, పరమ కణాను యొక్క ప్రయాణంలో ఉన్నాం కదా మనం. ఈ ప్రయాణంలో దిగులు, చింత, భయము, దుఃఖము ఇవన్నీ వచ్చాయా లేవా? ఏమ్మా మాట్లాడరా? ఏ విషయంలో వచ్చాయి? శరీర సంబంధమైన విషయంలో వచ్చాయేమో. దేవుడి పిల్లలు జీవితాల్లో ఒక మార్పు గురించి ఇక్కడ ప్రభు ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు. చూడండి, బైబిల్ గ్రంథం ఉన్నవారు యెషయా గ్రంథం 33వ అధ్యాయము 14వ వాక్య భాగము. సియోనులో ఉన్న పాపులు దిగులు పడుచున్నారు, వణుకు భక్తిహీనులను పట్టెను. జాగ్రత్తగా ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటి అంటే, మొదటిగా ఈ పాపులు, ఈ భక్తిహీనులు ఎక్కడున్నారు? సియోనులో ఏముంది? దేవుని మందిరం ఉంది. ఇక్కడ ప్రభు అంటున్నాడు సియోనులోనంట పాపులు. అసలు పాపులు ఎందుకున్నారు? దేవుడి పట్టణము, దేవుడి మందిరము, దేవుని సమాజము, దేవుని రక్తంతో కడగబడిన పరిశుద్ధమైన సంఘం. ఈ సంఘంలో ఎవరున్నారంట? పాపులు. ఎక్కడి నుంచి వచ్చారండి పాపులు? రక్షణ పొందని వారి గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. రక్షణ పొంది, సున్నతి పొంది, దేవుని యొక్క ఉపదేశంలో ఎదుగుతున్న పిల్లల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. సియోనులో పాపులు, భక్తిహీనులు. ఈ పాపులకి ఏం పుట్టుకుందంటే ఇప్పుడు దిగులు. ఈ పాపులకు దిగులు, భక్తిహీనులకు వణుకు పుట్టిపోతుందంట. ఏ రోజైనా ఒకసారి మీరు గమనించండి, నీకు భయము, వణుకు పుట్టుండొచ్చు. అది దేని విషయంలో? చచ్చిపోతామనా? ఆస్తులు పోతున్నాయనా? దేని కొరకు మనకు భయాలు పుట్టాయి? దేని కొరకు మనం వణుకుతున్నాం? ఈరోజు సంఘం వణకవలసింది, భయపడవలసింది దేని గురించో తెలుసా? ఇదిగో ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటి అంటే, సియోనులో ఉన్న పాపులు దిగులు పడుచున్నారు, వణుకు భక్తిహీనులను పట్టెను. మనలో దేనికో తెలుసా? ఎందుకో తెలుసా ఈ భయం? ఎందుకు వణుకు పుట్టిందో తెలుసా? ఇదిగో త్వరలో ప్రభు రాబోతున్నాడు కదా. ఇదిగో మనం ఆయన ఎదుట నిలబడగలమా? ఏమని రాస్తున్నాడు అక్కడ? మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు. దహించు అగ్ని మన ఆరాధించే దేవుడు, మన సేవించే దేవుడు దహించు అగ్ని చెప్తుంది. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు. దిగులు పుట్టింది. నిత్యము దహించే అగ్ని కదా, పరిశుద్ధుడు కదా దేవుడు. ఆయనతో నిలబడగలమా? ఆయన సన్నిధిలో కూర్చోగలమా? ఈరోజు ఒక క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ కుటుంబానికి ఈ దిగులు రావాలి, ఈ వణుకు పుట్టాలి. ఏంటి మరి పరిస్థితి? ఇన్ని సంవత్సరాలు ఉపదేశం వింటున్నామే, ఇంత ఉన్నతమైన పరిచర్యలో దేవుడు మనం నాటాడే. ఏంటి మన పరిస్థితి? ఒకప్పుడు విశ్వాసిగా ఉన్నాం కదా, ఒకప్పుడు ప్రేమలో ఉన్నాం, ఒకప్పుడు కనికరం కలిగే స్వభావం ఉంది. ఈరోజు కనికరం లేదు, ప్రేమించే మనసు లేదు, క్షమించే మనసు లేదు, ఓర్చుకునే మనసు లేదు. ఒకరి గురించి ఒకరు చెప్పుకునే మనసు, ఒకరి గురించి ఒకరు హేళన చేసుకునే మనసు, చులకన చేసుకునే మనసు, వ్యభిచార మనసు, చెడు ఆలోచన కలిగిన మనసు,
కోపం, గర్వం, అహంకారం, నిర్లక్ష్య స్వభావం, ఇదే పాపం. ఈరోజు ఒకప్పుడు రక్షణ పొందుకొని పరిశుద్ధ రక్తంలో కడగబడి నీతిమంతులుగా ఉన్న మన జీవితాల్లో ఇవి ఎలా ఎంటర్ అయిపోతున్నాయి? ఇది ఎంటర్ అవుతున్నప్పుడు, స్వభావం మారిపోతున్నప్పుడు మనలో ఏదైనా అయ్యా ప్రభు వస్తున్నాడే, రేపు ప్రభు ఎదుట మనం నిలబడగలమా? దిగులు పుట్టిందంట వారికి. ఏంటి మన పరిస్థితి? ఇంతకాలంలో ఏ రోజైనా నీ కుటుంబం కొరకు దిగులు పడుతున్నావే? నీ కుటుంబంలో ఏదో లేదని కంగారు పడుతున్నావే? వణుకు పుడుతుందే, చచ్చిపోతామేమో, ఈ రోగాలు భయంకరమైన నాశనం చేస్తాయని వణుకు పుడుతుంది నీలో. కానీ నిత్యాగ్నికి వెళ్ళిపోతామే. దేవుడు దహించు అగ్ని అయిన దేవుడితో నేను ఉండలేకపోతాయేమో. ఇదిగో ఈ చెడు అంతా నాలో వస్తుంది, ఈ అపవిత్రత అంతా నాలో వచ్చేస్తుంది. ఇంత కూర్చుకున్నా నేను, మాట సరిగా లేదు, చూపు సరిగా లేదు, ఆలోచన సరిగా లేదు. ఎక్కడికి? రేపు ఎక్కడ నిలబడతాను నేను? నా గమ్యం ఏంటి అనే వణుకు ఈరోజు సంఘంలో రావాలి. భయం సంఘంలో రావాలి. ప్రభు అంటున్నాడు, స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం, దీని మీద అధ్యక్షుడిగా మిమ్మల్ని ఉంచాను, వారిని జాగ్రత్త. ఎక్కడి నుంచి వస్తుందో తెలుసండి? ఇంత ఉపదేశం వింటూ ఇంత మధ్యలో వెళుతూ ఉండగా కూడా చాలా మెలకుగా ఉండవలసిన పరిస్థితి. మనం అపవాది తంత్రాలు ఎరగవలసిన పరిస్థితి ఇది. చాలా విషయాలు అందరము తప్పిపోతూనే ఉన్నాం. అందరం ఏదో ఒక విషయంలో జారిపోతూ ఉన్నాం, మాటలో జారిపోతూ ఉన్నాం, ప్రేమించలేకపోతున్నాం, క్షమించలేకపోతున్నాం. స్వభావం ఒకప్పుడు మారింది అనుకున్నాం, చివరికి రివర్స్ అయిపోయింది, మొత్తం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. కుక్క వాంతికి తిరిగినట్లుగా అంటున్నాడు కదా, వెనకకు వెళ్ళిపోతున్నాం. ప్రతిష్ఠించబడిన మనం, నీ రక్షణ ఎంత విలువైందో తెలుసా? ఈ లోకంలో ఏదో పోయింది, ఏదో లేదని చింతిస్తున్నామేమో. విలువైనది నీకు ఇచ్చాడు అనేది విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. వెలకట్టలేనిది. క్రైస్తవుడు ఏ రోజైతే దేవుడు వెలకట్టలేనిది నాకు ఇచ్చాడని ఎరుగుతాడో అది పోగొట్టుకుంటామేమోనని భయం ప్రతి క్రైస్తవులో పుడుతుంది. ఆ రోజు మనకిచ్చింది విలువైందని నీకు అర్థమైతే, అది వెలకట్టలేని ఆ రక్షణ దేవుడిచ్చాడని నీకు అర్థమైతే, అప్పుడు బయలుదేరుతుంది, అయ్యో ఇది జారిపోతుందేమో, ఇది జారిపోతుందేమో, ఇది నా జారిపోతుందేమో. అందుకే పెద్ద జాబు, పెద్ద ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాత చిన్న ఇంటర్వ్యూ దగ్గర పెద్ద జాబుని ముందున్నప్పుడు ఒకవేళ జారిపోతుందేమో, ఒకవేళ మనం ప్రిపేర్ అవ్వకపోతే, సిద్ధపడకపోతే ఆ జాబు జారిపోతుందేమో అని రాత్రి మగల నిద్ర పట్టదు మనకి. ఎందుకంటే ఆ విలువైనది జారిపోతుంది. ఈరోజు నీకు ఇచ్చిన రక్షణ విలువైనది నీకు అర్థం కాల. నీకు ఇచ్చిన రక్షణ విలువైందని నీకు అర్థం కాలేదు. వారికి అర్థమైందేమో, వారిలో ఏం పుట్టింది? దిగులు, దిగులు, దిగులు. ఆయన ముందు ఎలా నిలబడతాం? ఆయన దహించు అగ్ని కదా, ఆయన దహించు అగ్ని కదా. అందుకే అక్కడ రాస్తున్నాడు, నిత్యము దహించు అగ్నితో ఎవడు ఎవడు మీలో ఎవరు నివసించగలరు? మనలో ఎవరు నివసింపగలము? ఆలోచించే ఒకసారి. విలువైన దాన్ని పోగొట్టుకుంటావా? పూట కూటి కొరకు వారు ఏ విధంగా తన యొక్క ఆత్మీయ జీవితాన్ని దూరపరుచుకున్నారో ఈరోజు దేని కొరకు, దేనికి అతిశయం వారికి? ఏ మాట అంటే పడలేమా? సర్దుకుపోలేమా? ఓర్చుకోలేమా? అసలు ఏ విధంగా ఉంటున్నాం? ఇదంతా పెరిగిపోతున్నాయే. పాపాన్ని కూర్చుకున్నట్లుగా రోజు రోజు కూర్చుకుంటున్నామే. భయం భయం వణుకు రావట్లేదంట. సేవకుళ్ళు అయినా, ఈరోజు విశ్వాస అయినా ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడుతున్నాడు. నాతో, మీతో, అందరితో మాట్లాడుతున్నాడు ఆయన. దాని విలువ తెలియనంత కాలం కూడా మనలో భయం రాదు, మనలో వణుకు పుట్టదు. సమాధానం లేని సందర్భాలు దేవుడు ఒప్పుకుంటాడా? అసలు ఎన్ని మన ముందున్నా, ఎన్ని వాక్యాలు నేర్చుకుంటున్నా, మన పరిస్థితి ఏంటి? ఎవరిని అడిగినా కూడా దిగులు, చింత, శరీర సంబంధమైన విషయాలు మాట్లాడుతున్నాడే కానీ అయ్యో రేపు దేవుడి సన్నిధికి వెళ్ళగలనా? దేవుడి రాజ్యానికి నేను వెళ్ళగలనా? నా పిల్లలు, నా కుటుంబం దేవుడి రాజ్యానికి చేర్చగలనా?
ప్రభు అడుగుతున్నాడు, ఇదిగో నీకు అప్పగించిన సంఘాన్ని నిత్యరాజ్యానికి నువ్వు చేర్చగలవా? సేవకుడుగా ఎన్ని రకాలుగా దేవుడు మమ్మల్ని అనచాలో అలానే అణుచుకొని వస్తున్నాడు. నీకు అప్పగించాను, నేను నాయకుడిగా పెట్టాను, అధికారిగా పెట్టాను, నీ బాధ్యత ఏంటి? అందుకే వాక్యం చెబుతుంది, మత్తయి సువార్తలో ఒక మాట చెప్తాడు ప్రభు, సంఘం మీద ఎంత శ్రద్ధ తెలుసా? ప్రభు అంటున్నాడు, నా పిల్లలకు బాధ్యత ఏంటి? సంఘానికి నేర్పటం లేదను మనం బాగా చేశామని భక్తి అనుకుంటున్నాను, నేను అనుకునేవాడిని బాగా చేశాము అని. ఆయన దగ్గర తేలిపోతున్నామంట. అందుకే దేవుడు చెప్తాడు, ఆయన త్రాసులో తూచినప్పుడు తేలిపోతున్నామంట. తేలిపోతున్నావు, త్రాసులో తూశాడు, నేను తేలిపోయాను. మనం అనుకుంటున్నాం బాగానే ఉన్నాం అని మనం అనుకుంటున్నాం. ప్రభు దానికి ఒప్పుకోవటం లేదు. ఒక చిన్నదైనా కూడా ప్రభు ఒప్పుకోడు. మన దానిలో ఏముందులే అనుకుంటాం, చిన్నదే కదా చిన్నదాన్ని కూడా ప్రభు ఒప్పుకోవటం లేదు. ఏం చెప్పాడు మత్తయి సువార్త ఒక్కసారి 24వ అధ్యాయము 45వ వాక్య భాగం చూడండి జాగ్రత్తగా. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు జాగ్రత్తగా గమనించాలి. మళ్ళా చదవండి. యజమానుడు తన ఇంటి వారికి ప్రతి మాట మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడు ఎవడో దేవుడు ప్రశ్నిస్తున్నాడు. యజమానుడు ఎవరిదని చెప్పారు? సంఘం. మాట్లాడరేంటమ్మా? చెప్పాడా? ఏమన్నాడు అక్కడ సంఘం గురించి? సంపాదించుకున్న అది ఏమన్నాడు? తన సంఘము ఆయనది. ఇప్పుడు ఈయన అంటాడు, ఈ సంఘానికంట తన పిల్లలకంట సమయానికి ఆహారం పెట్టాలంట, లేకపోతే ఊరుకోడంట. మీకు బాగానే ఉంది, సమయానికి మీకు ఆహారం పెట్టకపోతే, సమయానికి మీకు ఏం కావాలో ప్రతి విషయంలో ఆహారం అంటే ఉత్త శరీరమైన ఆహారమని కాదు, ఒక్క ఆత్మీయ ఆహారమే కాదు, ప్రతి పరిస్థితిలో కూడా తల్లిపోతున్న మీ హృదయాలని నెమ్మదిపరచాలి, బలహీనమైపోతున్న మిమ్మల్ని బలపరచాలి, నిరుత్సాహపడుతున్న మీరుని ధైర్యపరచాలి. ప్రతి విషయంలో కూడా తన పిల్లలకి తగిన వేళ, ఏ సమయంలో ఏ రాత్రి పిల్లలకు అవసరమో ఆ సమయంలో నువ్వు ఆహారం పెట్టాలి. మేము తినేసి పనుకుంటే ఆయన ఒప్పుకోడు. ఒకవేళ మీరు ఏమని అనుకుంటారేమని మీరు అనుకోవచ్చు, ఆయన ఒప్పుకోడు. 40 దినాలు రుద్దింది ఎందుకో తెలుసా? 40 దినాలు నలిపింది ఎందుకో తెలుసా? నా పిల్లలకి సమయానికి నువ్వు ఆహారం పెట్టాలి. అక్కడ చూసినప్పుడు ఏదో మీరేమన్నా ఆయన పిల్లలైనట్లు, మేమేదో బయటాలుగా ఉన్నట్లుగా, ఏంది అలానే ఉన్నాయి ఇవి. ఈ మాటలు చూస్తే ఎలా ఉన్నాయి? మీరందరూ ఏమన్నా ఆయన పిల్లలు, మేమేమన్నా మరి అలానే ఉంది ఆ మాట చూస్తే. నా పిల్లలకి సమయానికి అన్నం పెట్టాలి. నువ్వు ఎవడు అలా పెడతాడు? ఎవడు అలా నమ్మకంగా పెడతాడు? ఆ దాసుడు ధన్యుడు. ఆ ధన్యత పొందుకోవాలి అని ఎంత లెక్కైన ప్రయాసపడటానికి నేను ఇష్టపడ్డాను. ఆయన ఏమనాలి? బల నమ్మకమైన నా మంచి దాసుడా. అది దానికి ప్రయాస. ఇక్కడి నుంచి ఏం పట్టుకెళ్ళే పర్లేదు. నాకు తెలిసిన వారికి నేను ఈరోజు మరలా సంఘంతో చెప్తున్నాను, నాతోటి సేవకులైనా, నాతోటి పరిచారకులైన, నాతోటి విశ్వాసులైనా సరే, ఎవరికి నాకు తెలిసి ఏ రోజు కూడా నేను హాని చెయ్యను. అలాంటి మనస్తత్వం నాలో లేదు. సంపూర్ణమైన హృదయంతో నేను ప్రేమిస్తాను.
విజయనగరం సంఘమే కాదు, నాకు అప్పగించిన ఈ పరిచర్యలో అన్నిటి వారిని కూడా దేవుడు నా చేతులకు అప్పగించాడు. క్లియర్గా నాకు దర్శనాల్లో కొండ మీద దేవుడు చూపించిన దానిలో ప్రతి ఒక్కరు నా ముందుకు తీసుకొని వచ్చాడు. నీది బాధ్యత. కొన్ని సందర్భాల్లో సేవకులకు అప్పగించి ఆ బాధ్యత నేను కడిగేసుకోవాలి అనే నిర్ణయానికి వచ్చాను. అంటే మిమ్మల్ని వదిలిపెట్టాలి అనేది ఉద్దేశం కదా, మరలా అనుకునేది. సరే, నేను వాళ్ళు ఎలా అయినా ఉంటారు కదా, ఎవరి బాధ్యతలు వాళ్ళు తోచిన విధంగా పరిచర్య చేసుకుంటారు అని. అది అయిన తర్వాతే దేవుడు నన్ను పిలిచింది. నా ఆలోచనలు మారుతున్నాయి, మరి నా ఆలోచన కరెక్ట్ కాదేమో, నా ఉద్దేశాలు కరెక్ట్ కాదేమో, ఒక నేను అనుకుంటున్న విధానంలో ఏమైనా లోటు ఉందేమో తెలియదు. నా తప్పు నేను ఒప్పుకుంటాను. సిగ్గుపడటానికి ఇక్కడేమి లేదు. ఇక్కడ సిగ్గుపడి ఒకవేళ కప్పుకుంటే అక్కడైనా సిగ్గుపడాలి, అంతకన్నా ఇక్కడే మంచిది కదా. ప్రతి ఒక్కరిని అప్పగించిన పరిచర్యలో ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టేది లేదు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ పరిచారకులు సేవకులు ఒకవేళ నా విషయంలో వాళ్ళకి ఇబ్బంది కలిగి ఒకవేళ నన్ను దూరంగా ఉంచిన ఫర్దర్ రాబోయే దినాల్లో రాబోయే సంవత్సరాల్లో కానీ ఏ విశ్వాసిని కూడా నేను విడవను. ఖచ్చితంగా చివరి వరకు నాకు ఇచ్చిన దేవుడి శక్తి ఉన్నంత కాలం కూడా బాధ్యత కలిగి వారి కొరకు ప్రార్థన చేస్తాను, వారిని బలపరుస్తాను, వారి ప్రభువులో ముందుకు నడిపిస్తాను. దేవుడు అప్పగించిన బాధ్యత ఇది. ఒక ప్రత్యేకమైన పని కొరకు ఆయన తీసుకొచ్చాడు. ప్రత్యేకమైన ఆ పని మీ దగ్గర నుంచి ఒక్క రూపాయి నాకు అవసరం లేదు. ఏ రోజు నేను అడగలేదు, అడగను కూడా. కావలసింది మీ ఆత్మలని. జీతం ఏంటో తెలుసా? పౌలు గారు ఒక సందర్భంలో చెప్తారు, నాకు జీతం అది అని. నేను మీ దగ్గర నేను ఎప్పుడైనా ఆశించానా? ఎప్పుడైనా మీ దగ్గర నేను తీసుకున్నానా? నాకు జీతం ఏంటో తెలుసా అని ఆ మాటలు అన్నప్పుడు ప్రభు చాలా సందర్భంలో తొలి దినాలనే పరిచర్యకు వచ్చేటప్పుడు మాట్లాడిన మాటలు అవన్నీ కూడా కొన్ని మాదిరిగి మనం తీసుకుంటూ ఉంటాం. అర్థమవుతుందా? ఆయన జీతం ఏంటో తెలుసా? ఇంత పని చేస్తున్నారు కదా మీరు, ఇంత ప్రయాసపడుతున్నారు కదా, జీతం ఏంటి మీకు? మా దగ్గర అడిగి మీరు తీసుకోవట్లేదు కదా, మీకు జీతం ఏంటి? ఆ జీతం మీకు కనిపించదు, ఆ జీతం మీకు కనిపించదు. మీరు అనుకునే దానికన్నా విలువైన జీతాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, ఇస్తున్నాడు, ఇవ్వబోతున్నాడు. అందుకే అంటాడు, మిమ్మల్ని ఆత్మ సంబంధంగా కని శరీర సంబంధమైన ఫలాలు నేను తీసుకుంటానా? ఆత్మ సంబంధమైన ఫలమే కావాలి నాకు. మిమ్మల్ని ఆత్మ సంబంధంగా మార్చినప్పుడు శరీర సంబంధమైన ఫలాల కొరకు నేను చూడను. ఆత్మ సంబంధమైన ఫలాలు, ఆత్మ సంబంధమైన బహుమానమే కావాలి నాకు. గమనించండి, ప్రతి ఒక్కరూ కూడా. అందుకే అంటాడు, మీపై ఉన్న యజమానులు, మీపై ఉన్న దైవ సేవకులకి మీరు లోబడండి. ఎందుకు అంటే వారు లెక్క అప్ప చెప్పాలి. నీ మీద ఉన్న సేవకులు లెక్క అప్ప చెప్పాలి. వారు గద్దించారనో దండించారనో ఏ మాటలు మనం సనగటం కాదు, గొనగటం కాదు. దేవుడి వాక్యం శక్తి కలిగినది, దేవుడి వాక్యం జీవము కలిగినది. అందుకే ఆయన అంటున్నాడు, వారిలోనంట భయం అంట, వారిలో వణుకు పుడుతుందంట. ఒక్కసారి ఆలోచించు సంగమా, ఎందుకు ఇంత ఏకాంత ప్రార్థన కొరకు ఎందుకు ఇంత ప్రయాసపడ్డాం? ఇంత ఖర్చుతో ఎందుకు మందిరాన్ని కట్టాం? ఎందుకు ఇంతమందిని ఇక్కడ గ్యాదర్ చేసి దేనికి ప్రయాస? ఏమైనా ఆశించా? బయట అనౌన్స్ చేసేలాగా ఏ రోజు మీకు ఏమన్నా అనౌన్స్ చేశామా? అమ్మ అది చేస్తున్నావు, డబ్బులు ఇవ్వండి, ఇది చేస్తున్నావు, డబ్బులు ఇవ్వండి. ఆహారం ఆయన అంటున్నాడు, ఎలా పెట్టాలంట? తగిన వేళ. అది రాత్రి అవ్వచ్చు, అది నీకు ఎప్పుడు అవసరమో, ఎప్పుడు ఓదార్పు అవసరమో, ఎప్పుడు సేవకుడు అవసరమో, అది రాత్రి అయినా పగలైనా సరే ఖచ్చితంగా దేవుడు వాక్యం చెప్తుంది, తగిన వేళ.
వారికి అన్నం పెట్టుటకు వారి మీద ఉంచిన బుద్ధిమంతుడుగా ఉండాలంట సేవకుడు, నమ్మకంగా ఉండాలంట సేవకుడు. ఎవరు అలా ఉండాలి అని చెప్పాడు, అలా ఉండాలి అని చెప్పాడు ఆయన. అలా ఉంటే అది బహుమానం, అప్పుడు ఇస్తాడు ఆయన బహుమానం. మీకు ఇచ్చే బహుమానాలు వేరు, సేవకుడికి ఇచ్చే బహుమానాలు వేరు. పరిచర్య చేసి పరిచారకులకు ఇచ్చే బహుమానం వేరు. మీరు అనుకుంటున్నారేమో భక్తి ఎలా చేసినా కూడా, బాప్టిజం తీసుకున్నాం కదా ఎలా చేసినా సాగిపోయిద్ది అనుకుంటున్నారేమో, అందరికీ పరలోకంలో ఒకే స్థానము అనుకుంటున్నారేమో. మీకు అర్థమైతే ఈరోజు నుంచి వణుకు పుడుతుంది, మీకు భయం పుడుతుంది. మీకు అందరికి ఒకే స్థానం అనుకుంటున్నావేమో, బాప్టిజం తీసుకునేవారు అందరం కూడా వెళ్ళి అక్కడే ఉంటాం అనుకుంటున్నావేమో. కానీ పరలోకములో కూడా స్టేజీస్ ఉన్నాయి, స్టేజీస్ ఉన్నాయి. గమనించండి, అందరూ ఒకే స్టేజీ అయితే కాదు. హతసాక్షులు ఉన్నారు, దేవుడి కొరకు ప్రవక్తలు ఎంతో మంది హతసాక్షులైన వారు ఉన్నారు. సేవకులు, పరిచర్య చేసేవారు, సమర్పించుకునేవారు, త్యాగం చేసిన వారు, పరిశుద్ధ జీవితాన్ని జీవించిన వారు, అన్ని రకాలలో ఉన్నారు. పరలోకములో కూడా ఒకే స్థితి అయితే కాదు. గమనించండి, పరలోకంలో ఏమున్నాయి? స్టేజీలు ఉన్నాయి. ఎప్పుడు మంచి స్టేజీ కావాలా, కింద స్టేజీ కావాలా? ఇది కూడా మాట్లాడరమ్మా. ఏది వెనక వాళ్ళు మాట్లాడినమ్మా, బ్రదర్ స్వరం ఏది? ఇంతకు ముందులాగా నేను మౌనంగా ఊరుకోను, జాగ్రత్త. ఆయన నన్ను గెలి నన్ను గిచ్చేశాడు ఆయన. నేను ఏడిపించి మారుస్తాను, బుజ్జగించి మారుస్తాను, కొట్టి మారుస్తాను, అదంతా ఆయనకు అవసరం లేదంట. ఖచ్చితంగా నా రూపంలోనికి తీసుకురావాలి పిల్లలనే, ఖచ్చితంగా నా రూపంలోకి తీసుకురావాలి, ఎంత ప్రయాసైనా సరే. స్టేజీలు ఉన్నాయి. ఒకసారి చూడండి, బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుదాం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. మరి ఒకడు ఎవరంట వేసింది? పరిశుద్ధాత్మ దేవుడు నేర్పరి వలె శిల్పకారుడు లాగా పునాది వేశాడు. పునాది సేవకుడి చేత పునాది ఏపిస్తున్నాడు. మళ్ళా చదవండి. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను ఎవరి మాట చెప్తుంది ఇక్కడ? దైవ సేవకుడు. ఆ సేవకుడు చెప్తుంది, సేవకుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు సేవకుడు? దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అంటే దేవుడు కదా కనుక ఇచ్చింది. ఎలా అంటే నేర్పరి అంటే ఒక నైపుణ్యత ఇచ్చాడు ఆయన. నేర్పరి కలిగిన శిల్పిలాగా పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. మనకి ఒక పునాది పడింది. ఆ పునాది ప్రభు అయిన యేసుక్రీస్తు అనే పునాది మీద మనం దేవుని వాక్యం అనే ఒక పునాది మీద మన యొక్క ఇల్లుని కట్టుకుంటూ రావాలి. ప్రతి ఒక్కడు కూడా ఇప్పుడు కట్టాలి. దేని మీద కట్టాలి? ఆ పునాది మీదే కట్టాలి. నువ్వు ఈ పునాది కాకుండా మరొక పునాది మీద నీ ఇల్లు కడతాను అంటే కుదరదు. ఈ ఉపదేశము తప్ప మరొక ఉపదేశంలోకి వెళ్ళి నువ్వు కట్టుకుంటానంటే కుదరదు. దేవుడు ఒక ఉపదేశ క్రమములోనికి మనందరినీ కూడా తీసుకుని వచ్చాడు. అందుకే లోకములో నుంచి మీరు ప్రత్యేకింపబడిన వారు, అది విశ్వాస అయినా సేవకుడైనా సరే. ఒక పునాది, మన పరిచర్యకు ఒక పునాది ఉంది, మన సిస్టమ్కి ఒక పునాది ఉంది.
మన యొక్క పరిచయ యొక్క విధానంలో కూడా చాలా రకాల మార్పులతోనే దేవుడు ఒక అద్భుతమైన ఆత్మ సంబంధమైన ఒక పునాది మన ముందు చూపిస్తూ ఉన్నాడు. ఆయన నేర్పరి, ఆయన ఒక శిల్పకారుడి వలె పునాది. ఇప్పుడు అంటున్నాడు అక్కడ, ప్రతి ఒక్కడు ఏమంటాడు అక్కడ, ప్రతివాడు నీవైనా నేనైనా, జాగ్రత్తగా ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో, ఎలా కట్టుకొనుచున్నాడో జాగ్రత్త. ఎలా కట్టుకున్నావు నీ ఆత్మీయ జీవితాన్ని ఇప్పటి వరకు? నీ ఇల్లు ఎలా కట్టుకుంటున్నావు? ప్రతివాడు అదే పునాది మీద కట్టాలి. ఎలా కట్టుతున్నావో జాగ్రత్తగా చూస్తే అర్థమవుతుంది. నీ ఇల్లు బాగుందా? ఏ లోకంలో ఉన్నప్పుడు వారిల్లు చాలా బాగుంది, ఈరిల్లు చాలా బాగుంది, నాది ఇంకా బాగుండాలి అని ఆశ లేవా మనకి? ఉన్నాయి. ఇక్కడ లేదు, ఇది లేదు, అది ఉంది. పక్కింటాడు బాగా కట్టాడు, పక్కింటాడు అలా అలంకరించుకున్నాడు, ఇంకా నేను బాగుండాలి. ఇక్కడ అంటున్నాడు, నీవు ఎలా కడుతున్నావో జాగ్రత్తగా చూడు, జాగ్రత్తగా చూసుకో. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడు వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఏంటంట? ఈ పునాది యేసుక్రీస్తే. ఇక్కడ చక్కని మాట చెప్తున్నాడు. ఎవడైనను ఈ పునాది మీద బంగారము. ఎలా కడుతున్నాడు చూసుకోండి అమ్మా. ఇదిగో ఇన్ని రకాలుగా కట్టే సెక్షన్ ఉంది. ఒకటి బంగారపు ఇల్లు కట్టుకుంటాడంట, బంగారము, వెండి, అది కొందరు వెండితోను, వెలగల రాళ్ళు, చాలా వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల, అది ఇలాంటివి ఇంకా రకాలు ఉన్నాయేమో, మొదలగునవి అని రాశాడు. ఇవన్నీ రకాలుగా ఉంటాయంటే మనం కట్టే ఇల్లు. మనం కూడా కొన్నిసార్లు న్యూస్లో చూస్తాం, అబ్బా వీళ్ళ ఇల్లు చూశారు కదా, ఇన్ని కోట్లతో కట్టారంట, వాళ్ళ బాత్రూమ్ ఈ విధంగా కట్టారంట, ఇది అని ఏం లేదా, వాళ్ళది అంత లక్షలతో ఇల్లు కట్టుకున్నారంట. మన ఊర్లోనే చెప్పుకుంటాం, మిద్దెలున్నాయి, మేడలున్నాయి, రకరకాలుగా గృహాలు ఉన్నాయి కదా. చివరికి కర్రతో కట్టిన ఇల్లు ఉన్నాయి, మట్టితో కట్టిన ఇల్లు ఉన్నాయి. అయితే ఆయన అంటాడు, నీవు ఎలాంటి ఇల్లు కట్టుకుంటున్నావు ఇది ఆయన అడుగుతున్నాడు. ఇది గుడిసెలోనే చాలు అని నువ్వు అనుకుంటున్నావా? అనుకోం కదా. ఇప్పుడు ఆత్మీయ జీవితంలో ఇది చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. ఇది ఆయన అంటున్న మాట ఏంటి అక్కడ? ప్రతివాడు కూడా దాని మీద ఎలాగూ కట్టుకుంటున్నాడో జాగ్రత్తగా. కట్టుతున్నారు. పూరు గుడిసి వేసుకునేవాడు వేసుకుంటున్నాడు, రెల్లి గడ్డితో వేసుకునేవాడు వేసుకుంటున్నాడు, చెక్కతో కట్టుకునేవాడు చెక్కతో కడుతున్నాడు. అమెరికాలో ఇల్లు అంతా చెక్కతోనే కట్టుకుంటారు. మళ్ళా స్లాబులు పోసి ఇల్లు తక్కువ. అందరు కూడా దేంతో కడతారు? చెక్కిళ్ళు. స్లాబు చెక్కే, కింద చెక్కే, బాత్రూములు చెక్కే, అన్నీ చెక్కే, వుడ్డుతోనే. చెక్కతో కట్టుకుంటున్నారు, రెల్లుతో కట్టుకుంటున్నారు, తాటాకులతో కట్టుకుంటున్నారు, ఇంకే తొంగతో కడతారు, ఎండిపోయిన గడ్డితో కడుతున్నారు. చాలా రకాలుగా ఇల్లు కడుతున్నాం కదా. ఈరోజు ఆయన అడుగుతున్నాడు, నీ ఇల్లు ఎలా కట్టుకున్నావు? బంగారము అంత విలువైన మంచి ఇల్లులాగా నువ్వు కట్టావా? వెండిలాగా విలువైన ఇల్లు నువ్వు కట్టావా? కాలిపోయే గడ్డి అలాంటి రెల్లుతో కట్టుకొని అలాంటి ఇల్లు కట్టుకొని ఆత్మీయ జీవితంలో బాగుంది అనుకుంటున్నావా? ఎలా కట్టుకున్నావో జాగ్రత్తగా పరిశీలన చేయి అడుగుతున్నాడు. ఎలా కట్టావు? దేవుడు కట్టుకునటానికి ఇన్ని అవకాశాలు ఇచ్చాడే, పునాది ఆయన వేసి ఇచ్చాడే, ఈ పునాది మీద కట్టుకోమని చెప్పాడు కదా. కట్టుకుంటున్న నీవు నీ గృహాన్ని ఎలా కట్టావు? రాత్రి నువ్వు ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగు, నీ గృహం ఎలా ఉందో అడుగు. అయ్యా, బంగారం లాగా మంచిగా సౌందర్యంగా నేను కట్టుకున్నాను నా గృహాన్ని, వెండిలాగా కట్టుకున్నానా, కర్రలాగా కట్టుకున్నానా, గడ్డి లాంటి విల్లుతో కట్టుకున్నానా? ఎలా కట్టానయ్యా నా ఇల్లు? నా ఇల్లు ఎలా ఉంది? నువ్వు దేవుడు ప్రశ్నించు దేవుణ్ణి అడుగు. ఇవన్నీ అంట ఒకరోజు నీవు కట్టుకున్న ఈ ఇల్లు అన్నీ కూడా మనం అనుకున్నాం కదా, అందరము కూడా దహించు అగ్నితో ఎవరు నివసింపగలరు?
దహించు అగ్ని కదా. ఇదిగో ఈ ఇళ్ళన్నీ కూడా అలా నిర్మాణం చేసుకుని మనం దహించు అగ్ని ముందుకు వెళితే ఎన్ని కాల్చబడతాయి, వాటిలో ఎన్ని మిగులుతాయి. గడ్డి తగలబడిపోతుంది. అగ్గి దగ్గరికి వెళితే గడ్డిలాగా కట్టుకున్న ఇల్లు తగలబడుతుంది. తగలబడదా? రేకు ఆకులతో కట్టుకున్నావు తగలబడదా? రెల్లుతో కట్టుకున్నావు తగలబడదా? ఎలా కట్టుకున్నావు? బంగారమా, వెండ, వెలగల రాళ్ళ, కర్ర, గడ్డి, కొయ్యకాలు, దేంతో కట్టావు నువ్వు? అక్కడ ప్రభు అంటాడు, ఆయన చదువుదాం. మొదలైన వాటితో కట్టిన ఎడల, మొదలైన వాటితో కట్టిన అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉండే ఆత్మీయ జీవితాలు. నీదొక రకం, నీదొక రకం, అందరూ ఒక రకంగా ఉన్నామా? ఏమి ఉండవు. మనిషి రూపం ఎంత వేరుగా ఉందో ఆత్మీయతలో మన కట్టుకునే ఆత్మీయ జీవితాలు కూడా అలే వ్యత్యాసాలు ఉన్నాయి. ఏదో చచ్చిపోతే అక్కడికి వెళ్ళిపోతానంటాను. అక్కడ మంచి స్థితి కావాలి అంటే ఇక్కడ కష్టపడు, ఇక్కడ కట్టు బాగా. అక్కడ చూసి చాలా క్లియర్గా మాట్లాడతాడు ప్రభు. వాని వాని పని కనబడును, అది వాని వాని పని కనపడును. ఆ దినము దానిని తేటపరుచును. అది అగ్ని చేత బయలుపరచబడును. అది అగ్ని పరీక్షించిద్దంట. ఒకవేళ ఇల్లు చెప్పుకొచ్చాడు కదా, ఇలాంటి ఇళ్ళన్నీ మనవి ఉన్నాయి అనుకోండి. అన్నిటి మీద ఒకవేళ పెట్రోల్ జల్లి అగ్గిపెలుగు చేసేసామనుకోండి, దానిలో బంగారు వీలు నిలబడిద్దా? ఏది తాటి కొమ్మలతో వేసింది నిలబడిద్దా? రెల్లుతో వేసింది నిలబడిద్దా? గడ్డితో ఏవి నిలబడతాయండి అగ్గికి? ఆయన అంటున్నాడు, ఆ రోజు తేటపరిచిపోయిద్ది అంటున్నాడు. ఇంత శ్రమపడి కట్టావు కదా తాటాకులది, రేపు కాలిపోతే ఏమి లేదు. అసలు ఇది వాస్తవం. మీరు గమనించండి, ఆత్మీయ జీవితంలో ఎదగాలి అనుకునే ప్రతి క్రైస్తవుడికి ఇది చాలా ప్రాముఖ్యమైంది. ఇది అర్థమైతేనే నీకు వణుకు పుడుతుంది. అయ్యో రేపు అక్కడ నాకు ఏ స్థానం ఇస్తారు, అక్కడ నా స్టేజ్ ఏంటి? ఏమంటున్నాడు? అది అగ్ని చేత బయలుపరచబడును. వాని వాని పని ఎట్టిదో, వాని ఆత్మీయ జీవితము ఎలాంటిదో దానిని అగ్నియే పరీక్షించును. ఆ రోజు దహించు అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల, మనం ఎంత శ్రమపడి కట్టుకున్నాం, అది నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల, ఒకరి పని పూర్తిగా కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. నష్టం వచ్చిందంట. ఏమా మన పని అంత ఇల్లు తగలపడిపోయింది అనుకో, లాభమా నష్టమా? అంత నష్టమే కదా. మరి ఇన్ని సంవత్సరాలు భక్తి చేస్తున్నాం కదా, రేపు ఇది కాలిపోతే అసలు మనకి జీతం ఏంటి? ఇంత ప్రయాస, బంధువుల దగ్గర స్నేహితుల దగ్గర అంత అవమానపడి ఉపవాసాలుండి తినక లగ్జరీ లైఫ్, లోక సంబంధమైన లగ్జరీని వదిలి అన్నీ వదిలి అంత జాగ్రత్తగా కదులుకున్నాం కదా, ఇది రేపు మనకు కాలిపోయింది అనుకో, దేనికి ఉపయోగం అమ్మా? ఇంత భక్తి మంది. అందుకే అక్కడ ఆ మాట ఏమన్నాడు చివరిలో మాటలో? పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకుంటాడు. ఒకని పని కాల్చబడిన ఎడల వానికి నష్టం కలుగుతుంది. పూర్తిగా నష్టమే. అయితే అక్కడ ఒక మాట రాశారు, అతడు తన మట్టుకు రక్షింపబడును గాని తనకు తను మాత్రము రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. ఆ అగ్నిలో నుంచి తప్పించుకున్నట్లుగా రక్షణ పొందుతాడు. ఒరిజినల్గా అగ్నికి అది కాలిపోయింది, జీతం అయితే లేదు, నీ పని అంతా ఒట్టిదే. జాగ్రత్తగా ఈ మాటలు మీరు కొంచెం మనసు పెడితేనే ఇక్కడ ప్రభు ఏం మాట్లాడుతున్నాడో మీకు అర్థమవుతుంది. జాగ్రత్తగా, పునాది క్రీస్తు పునాది. ఈ పునాది మీద మనందరం కూడా మన ఆత్మీయ జీవితాలు కట్టుకుంటూ వస్తున్నాం. మన వైపు చూడాలి, ఆత్మీయ జీవితాలు కట్టుకుంటూ వస్తున్నాం. ఆయన అంటున్నాడు, వీటిలో కూడా బంగారము అని ఇవన్నీ పోల్చుకుంటూ, చెక్క, కొయ్యకాలు ఇవన్నీ పోల్చుకుంటూ వచ్చాడు. ఈ విధంగా ఒక్కొక్కరు కడుతున్నారు. రేపు అగ్ని పరీక్షించినప్పుడు
ఒకవేళ అది పూర్తిగా కాలిపోతే నీకు జీతం ఏమీ లేదంట. ప్రత్యేకంగా ప్రభు నీకు ఇవ్వటానికి అక్కడ ఏమీ లేదు. ఒకవేళ పని నిలిచి ఉంటే జీతం ఇస్తాడు. ఎంత జీతం అంటే నువ్వు ఎంత పని, ఎంత జాగ్రత్తగా నీ ఇల్లు కట్టుకున్నావో, ఎంత ఆత్మీయంగా నువ్వు ఉన్నావో దానికి తగిన జీతం అక్కడ మనకుంది. అందుకే ఆయన అంటాడు, ఇక్కడ ఉండగానే అక్కడ సమకూర్చి ఇల్లు కట్టుకో. ఇక్కడ ఉండగానే ఎన్నిసార్లు ఆలోచించావు ఇది? ఇక్కడ కూర్చుకునే విషయంలోనే రాత్రి పగలంతా తపన పడుతున్నావే. ఇక్కడ ఉండగానే నువ్వు అక్కడ కూర్చుకో. అక్కడ కూర్చుకోవాలంటే నీ ఆత్మీయంగా అన్ని విషయాల్లో నువ్వు బలపడు, చక్కగా కట్టు. కాల్చబడితే చాలా ప్రమాదం అండి. ఒక విషయం చెప్తాను అయ్యా, పరలోకములో ఈ స్టేజెస్ అని చెప్తున్నారు కదా. అయితే నువ్వు రక్షణ పొందావు కదా, మరి రక్షణ పొందుకున్నవారు మరి సరిగా కట్టుకోలేదు అనుకో, ఏదో సగం కట్టాడు సగం కట్టలేదు, నీళ్లు కారిపోయేటట్టు కట్టుకున్నాడు ఇల్లు. అలాంటి ఇల్లు కూడా ఉంటాయి కదా. వాడు సోమరాడా అంటారు అలాంటి వాడిని. ఒరే సోమరాడు ఏమైనా కప్పుకోవచ్చు కదా, నీళ్లు కారుతుంటే చిన్నపిల్లలు ఉన్నారు, కొంచెం వేసి గడ్డేసి కప్పుకోవచ్చు కదా అనరా, సోమరాడా అంటారు. మరి అలాంటి ఇల్లు కట్టేవాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు క్రైస్తవ గుంపులు. అందుకే ప్రభు ఈ వచనాన్ని ఇక్కడ తీసుకొని వచ్చాడు. సోమర్తనం మనలో కూడా ఉండి, అయ్యో ఎటు రక్షణ పొందుకున్నామే, మన ఇల్లు చక్కగా కట్టుకోవాలి. ఈ ఇల్లు గురించి ఎన్ని రకాల గొడవలు పడతాం పక్కింటి వాళ్ళతో. ఒక అడుగు పోయిందనో, మనదేదో చిన్నది ఎత్తుకెళ్ళిపోయారనో, ఒక ఇటుకు పట్టుకుపోయారనో గొడవలు పడమా? మనం కట్టుకుని ఇటుకు ఎత్తుకెళ్ళిపోతే ఊరుకో. ఏంది మేము కట్టుకోవద్దా? మాకు ఐరన్ ముక్క మాకు అవసరం ఉండదా? దీనిలో కూడా అనవచ్చుగా. ఆత్మీయంగా నేను చక్కగా ఉంటున్నాను, ఆ చిన్న అబద్ధం వాడను, నేను అబద్ధ సాక్ష్యం చెప్పను, నా కన్స్ట్రక్షన్ ఆగిపోయిద్ది, నేను చక్కగా కట్టాలనుకున్నాను, ఈ నిర్మాణం ఆగిపోయింది, ఒక మొక్క కూడా నీకివ్వను, అబద్ధ సాక్ష్యం చెప్పను. వాటి దగ్గర ఏం జాగ్రత్త లేదు. పక్కెంటాడు బెడ్డ పట్టుకెళ్ళాడు, పక్కెంటాడు రాడ్ ముక్క పట్టుకెళ్ళాడు. దానిక మన గొడవలో ఆ ఇల్లు కట్టుకునటానిక? అవన్నీ కూడా ఒక దినాన కాల్చబడాయి. ఇది క్రైస్తవ సమాజానికి ప్రభువుని ఎరిగి ప్రభు రక్షకుడు సొంత రక్షకుడు అంగీకరించిన వారికి దేవుడు ఇవ్వబోయే శ్రేష్టమైన బహుమానాల గురించి ఆయన మాట్లాడుతున్నాడమ్మా. రాని రోగం వచ్చింది ఎన్నాళ్ళు ఉంటుంది? తీసుకెళ్ళిపోయిద్దా? శుభ్రంగా వెళ్ళిపోతావు. నువ్వు ఖచ్చితంగా ప్రభు కొరకు రోషం కలిగి దేవునికి అనుకూలంగా నేను మలుసుకోవాలి అనే మంచి దానితో నీ గృహాన్ని కట్టుకుంటానికి ప్రయత్నించాయి. అయితే చిన్న విషయం చెప్తాను. గృహాలు కట్టుకుంటున్నావు, ఆత్మీయంగా మనం బాగా హతసాక్షులు అయ్యారనుకోండి, దేవుడు ఆయన కొరకు హతసాక్షులైన వారికి ఆయన ఇచ్చే స్థానం ఒకటి. మీకు అర్థం కావటానికి ఇప్పుడు ఈ లోకంలో చాలామంది ప్రజలు ఉన్నారు అమ్మా. ఈ లోకంలో చాలామంది ప్రజలు ఉన్నారు, బాగా కోటీశ్వరులు ఉన్నారు, అవునా? బాగా కోటీశ్వరులు ఉన్నారు. అక్కడ నుంచి స్టేజెస్ అన్ని జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తే చివరికి ఫుట్పాత్ మీద పనుకొని తినటానికి తిండి లేని వారు కూడా ఉన్నారు, ఆకలితో చచ్చిపోయేవారు కూడా ఉన్నారు. పరలోకంలో కూడా అలాంటి దుస్థితి, ఏదో పరలోకంలో అగ్నిలో తప్పించుకున్నవాడిలాగా ఏదో తప్పించుకొని రక్షణ పొందుకున్నామని ఉంటామే కానీ అక్కడ ఒక సంతోషం లేని ఒక జీవితంలో వెళ్ళిపోతామేమో. చివరికి ఏది లేకపోతే ఎక్కడికి వెళ్తాం అంటే అక్కడ కూడా ఉంటాం, ఒక సంతోషాన్ని అనుభవించలేం. బ్రతుకుతున్నామని పేరు మాత్రం ఉంది కానీ వీరు మృతుడే. అలాంటి జీవితం అమ్మా. పరలోకంలోకి వెళ్ళాము అనే పేరుంటుందేమో కానీ మృతమైన జీవితమే, ఏమీ అనుభవించలేని జీవితమే. కాల్చబడితే అన్నాడు కదా, కాల్చబడితే తనకి జీతము లేదు. ఒకడు అగ్నిలో తప్పించుకునే విధంగా, ఇల్లు కాలిపోతుంటే బయట పరిగెత్తుకుంటూ వస్తాం కదా బయటికి, పూర్తి కాలిపోయింది, చెంబు లేదు, తెప్పాలు లేదు, గిన్నె లేదు, ఏమీ లేదు, మొత్తం పోయింది. ఏం చేస్తాడు? వీధిలో కూర్చోవటమే. ఎక్కడికి వెళ్తాడు? మన ఆత్మీయ జీవితంలో కూడా ఏది లేకుండా కాలిపోతే ఏది లేదు. ఉంటాము పరలోకంలో వెళ్ళామని ఒక పేరుంటుందేమో కానీ అంత స్పష్టంగా మనకు తెలియపోయినా ఆ వాక్యాన్ని బట్టి
నాకు అర్థమైన విషయమే మీతో చెప్తున్నాను. ఎందుకంటే ప్రభు స్టేజెస్ ఉన్నాయి అని చెప్తున్నాడు గనుక. అందుకే అంటాడు చేప మాంసం మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము అలా ఎంత వేరు వేరుగా ఉన్నాయో పరలోకములో కూడా అలానే వేరు 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 స్టేజీలు ఉంటాయమ్మా. అది తెలిస్తే నీలో భయం రావాలి. వృద్ధాప్యంలోకి వస్తున్నావు, రేపు మాపో వెళ్ళిపోతావు. ఒకవేళ వృద్ధాప్యం రాకపోయినా యవనస్తులు నడుస్తూ నడుస్తూ యాక్సిడెంట్లో లేచిపోతున్నారు. ఒకవేళ దేవుడు సమయం వస్తే పిలిచేస్తాడు, ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. ఈ రోజు మీ ముందున్నాను, రేపు ఉంటానో లేదో తెలియదు నాకు. రేపుడి మీద ఏదో దృష్టి పెట్టుకొని ఏదో లేదు, ఎప్పుడు పిలిస్తే అప్పుడే. అలా సిద్ధపడి ఎప్పుడైనా ఆయన వైపు చూసే విధంగా ఉండాలి. అందుకే అంటున్నాడు భక్తి పాపులు భక్తిహీనులు వణుకుచున్నారు, వణుకు దిగులు పడుచున్నారు. దిగులు వణుకు, పాపులు ఏమన్నా దిగులు పడుతున్నారు, భక్తిహీనులు. మనం కూడా ఎంత భక్తిహీనులమ్మా. ఒకప్పుడు దేవుడి సన్నిధికి ఎలా వచ్చాం, ఒకప్పుడు ప్రార్థనకి ఎలా వచ్చాం. ఈరోజు వ్యాపారమనో అదేనో ఎన్ని రకాలుగా అసలు ఎన్ని తప్పించుకుంటామో తెలుసా. ఇక్కడికి వచ్చి మరొక పెంకు వేసుకుంటే, అప్పుడు వచ్చిన పెంకు ఇప్పుడు ఒక పెంకు వేసుకుంటే మెల్లగా ఇల్లు కట్టబడింది కదమ్మా. అది వచ్చినప్పుడల్లా ఒక పెంకు వేసుకుంటే ఏముంది, వాళ్ళు రాకపోతే ఏంటంట ఆ పక్క ఉన్న పెంకు కూడా పీక్కెళ్ళిపోతారు. ఈలోపు గాలిలో బోలు వచ్చి ఆ పెంకులు కాసి ఎగిలిపోతుంది. మొత్తం పెంకులు వేసి లేదా స్లాబ్ వేసి ఒక్కొక్క రాడ్ వేసి బిగించుకుంటే స్టాండర్డ్గా ఉంటుంది. ఇక్కడ పని లేక కాదు కదా, మనం ఎంత ప్రయాసపడి ఇదంతా చేస్తుంది. దీని వెనక ఎంతమంది ప్రయాసపడ్డారు. అందుకే వారికి దేవుడే జీతం ఇస్తాడు. అందుకే నేను ఎవరిని ఇక్కడ పిలిచి అబ్బాయిలు బాగా చేశారని సేవకుల గురించి కానీ పరిచారకుల గురించి నేను మాట్లాడితే వాళ్ళ జీతము ఎక్కడే అయిపోయినట్టు, కొంత ఇక్కడ తీసుకున్నట్టు. అబ్బో వాళ్ళు కూడా ఇలా అన్నారనుకో, అయ్యా నీ జీతం అయిపోయింది అంటాడు ఆయన. మరి వాళ్ళ జీతం ఎందుకు మనం పాడు చేయాలని మీరు అలా కూర్చోండి అయ్యా అని చెప్పా. ఇది మనం పాడు చేసినట్టే. వాడు వచ్చి ఇట్ట నేను చేశాను అన్నాడు అనుకో, అబ్బా చూడ ఆ బ్రదర్ ఎంత చేశాడంట అన్నారనుకో, ఏమన్నా ఆయన జీతంలో కొంత పోయింది, కట్. మనం పాడు చేయాలి, వాళ్ళ నోటి దగ్గర మనం ఎందుకు తీసేయాలి ఏమ్మా. దేవుడిచ్చేది వాళ్ళ నోటి దగ్గర మనం ఎందుకు తీసేస్తాం. కనుక ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయన, నాకు కూడా ఆయనే. నా నోటి దగ్గర కొడితే ఇక్కడ వేరు, అయ్యగారు గొప్ప అది గొప్ప, ఆయన ఇస్తాడు, ఆయన చూసుకుని మీరు ఎన్ని అనేరు ఈ కాస్త నాది కూడా తగ్గిపోయిద్ది. అందరి ముందు గణపరిచేశారనుకో, కాస్త నాకు ఇవ్వాల్సింది అయ్యా అందరు గణపరిచారు నీ కాస్త కట్ అంటాడు. అంతగా అందపోయి చివరికి ఎంత ఉంటుంది నా దగ్గర. అన్నిట్లో గొప్పవాడు దేవుడే. మొదటి స్థానము దేవుడిది, గుర్తుపెట్టుకోండి. దేవుడి స్థానములకు ఏ సేవకుని కానీ ఎవరిని కూడా మన పిల్లల సహితం ఆ స్థానంలోనికి తీసుకొని వస్తే అది శాపగ్రస్తంగా మారిపోయింది. దేవుడి స్థానం దేవుడిదే. అలాంటి చక్కని ఇల్లు. ఈరోజు చాలా సందర్భంలో అమ్మ మనం బలహీనులమే, అందరం బలహీనులమే, కాదని చెప్పలేదు నేను. అదేంటి మీరు అలా చెప్తున్నారు, మేము తొందరపాట్లు అబద్ధాలు తొందరపాట్లు ఇంకొకటి మన ముందుకు వస్తున్నాయి కదా, కొన్ని పాప పరిస్థితులు మన ముందుకు వస్తాయి, మనలో కొన్ని ఎమోషన్స్ కొన్ని మన ముందుకు వస్తాయి, ఇవన్నీ మన ముందుకు వస్తాయి. ఆలోచన రావటము పాపమా పాపం కాదా మాట్లాడాలి అనుకోవాళ్ళు. ఆలోచన రావటము పాపం కాదు, అందరికి ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలు ఇంప్లిమెంటేషన్ చేయకుండా దాన్ని అణిచివేయటం నేర్చుకోవాలి. ఆలోచనలు అందరికీ వస్తాయి. పక్కమట అలా తీసుకుంటే అది మాకు దొరికితే బాగుండదని అనుకోవా, అనుకుంటాం. కానీ దాన్ని మనం ఆచరణలోకి తీసుకురాకుండా అణిచివేస్తే ఆలోచన పాపం కాదు, అందరికి వస్తాయి ఆలోచనలు. చిన్న పెద్ద సేవకుడు విశ్వాస ఎవరికి అవి ఇది కాదు, ప్రతి ఒక్కరికి వస్తాయి. రావా? ఆలోచనలు పాపం కాదు, ఆలోచనలను మనం తొక్కుకుంటూ వెళ్ళిపోవాలి. ఆలోచన తొక్కుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు మన గ్రామాల్లో పొలాలు, చిన్నప్పుడు మన పొలాలు ఉంటాయి కదా, పొలాల మధ్యలో
ఆ డొంకల మీద లేదా గట్టుల మీద అవే అంటారు మీరు, డొంకలు గట్టులే అంటారు. ఆ నడుస్తూ వెళ్ళేటప్పుడు దాని నుంచి అంత తుంగ మొక్కలు పిచ్చి మొక్కలు అన్నీ ఉంటాయి. ఈరోజు నేను నడుచుకుంటూ వెళ్ళాను అనుకో, చిన్న చిన్న ఎక్కడో అడుగు పడిద్ది. ఇలా వారం 10 రోజులు నడుస్తూ ఉన్నాను అనుకో, ఏం ఏర్పడిద్ది? త్రోవ ఏర్పడిద్ది. అక్కడ ఉన్నవి ఏమవుతాయి? చిన్న మొక్కలు మన కాళ్ళ కిందవి చచ్చిపోతాయి. కొద్ది దినాలు ఇలా నడుస్తూ ఉంటే అక్కడ మొక్క మొలవదు. అలా మనం కూడా తొక్కుకుంటూ వెళ్ళిపోవాలి. ఎప్పుడు దాన్ని తొక్కుతూ ఉంటే అదే పోయింది. ఇంకా తొక్కటమే. ఆలోచనలు వస్తాయి, రాకుండా మానో. ఆలోచనలు పాపం కాదు. ఆలోచనలని మనం ఏం చేయాలి? తొక్కాలి, తొక్కి పడేయాలి. ఈరోజు తొక్కావు, రేపు తొక్కావు, ఎల్లుండి తొక్కావు, ఇక కనపడిద్ది అక్క నీకు ఆ మొక్క? కనిపించిద్దమ్మా? ఏమి కనపాత్రగా ఎండిపోయినట్లుగా. నేను రోజు కొండ మీదకి వెళ్ళేవాడిని. అసలు ఎటు వెళ్ళాలి కొండ అంటే ఎటు తోవలు కనపడవు. అవి మెల్లగా కాలుతో ఇలా అనుకుంటూ ఒకరోజు నడిచాను. రెండో రోజు రాగానే కొంచెం ఎక్కడ నడిచాను అనేది నాకు మళ్ళీ వెళ్ళేవాడిని. ఇక ఈ రోజు ఈ 30 రోజులు నేను ఆ ప్రయాణం చేశాను అనుకోండి, త్రోవ ఆ కింద మొక్కలేదు. ఇంకా తొక్కిందంతా కూడా ఫ్రీగా ఉంది. దాంతోపాటు నా వెనక ఈ ఒక దినం చూసుకున్నప్పుడు ఈ పొలాలు ఏరుకునే వాళ్ళు కూడా ఇదే త్రోవలో వెళ్ళిపోయారు. మనం తొక్కుకుంటూ వెళ్తే మనకు మార్గం చూపిస్తాం బోల్డ్ మందికి. మనం ఆలోచనలు వస్తాయి. ఆలోచన రాగానే ఆలోచన వైపు మనం ప్రయాణం చేయకుండా మనం దాన్ని తొక్కటం నేర్చుకోవాలి. తొక్కితే మొక్క మొలవదండి. మలిసిద్దా? తొక్కితే మొలవదో చూడండి. కాకపోతే ఏదైనా వేసి టమాటో తోట వేయండి, మధ్య రోజు తొక్కుంటూ ఒక మార్గంలో వెళ్ళండి, నువ్వులో ఏదో వేసి తోబా ఏముండదు అక్కడ, మొక్క మాపు ఏముండదు. రోజు అలా మనం కూడా ఆలోచనలన్నీ తొక్కుకుంటూ వెళ్ళిపోతే ఏది కూడా మొలవదు. అప్పుడే మనం జయించగలమండి. కనుక మనందరం కూడా దేవుని రూపంలోనికి రావాలి. దేవుడు మరి చెప్తున్న మాట గమనించండి. మనలో ఏమి రావాలి? వాళ్ళలో ఏమొచ్చింది? యెరూషలేము కాపరస్తులకి ఏమొచ్చిందంట? పాపం వల్ల ఉందా లేదా చెప్పండి. అందరిలో కూడా పాపం ఏదో ఒకటి ఏలుబడి చేస్తుంది. అందరిలో ఏలుబడి చేస్తుంది పాపం. ఇంతకుముందు కోపం లేదు, ఇప్పుడు కోపం పెరిగిపోయింది కదా. పొరుగు వారి మీద విమర్శించే స్వభావం పెరిగిపోయింది కదా. ఇప్పుడు దేవుడు వద్దు అనుకుని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం కదా. అయ్యా కనికరించండి అంటే ఇప్పుడు కనికరించే మనసు కూడా లేదు కదా మన దగ్గర. క్షమించుతున్నామా? ఎవరో పొరులు గుట్టును బయట పెట్టొద్దు అని చెప్పాడు. ఎవరో ఏదో చేశారు, మన వీధిలో పెట్టొచ్చా? అదంతా పాపం అని చెప్పాడు కదా. ఎంత పాపం గుర్చుకుంటాం మనం. అందుకే ఈ పాపం ఉన్నా కూడా ఈరోజు మనలో ఏమి లేదు? దిగులు లేదు. అయ్యో రేపు దేవుడి ముందు ఎట్ట నిలబడతానే, ఇంత చేశాను కదా, అసలు ఆ రాజ్యం పోగొట్టుకుంటానే. అది మనసులో దిగులు పడు. రేపు మా పిల్లలు చూస్తారా, వాళ్ళు ఇది ఇచ్చారా, ఇది దిగులు కాదు, ఇది కాదు. ఆ దిగులు పడు. ఎక్కడ చూసినా చూడకపోయినా మన జీవితకాలం తెల్లారి దేవుడు ఒకడు పాతి పెడతాడు, అయిపోతుంది. అది పెద్ద ఇదేం కాదు. భక్తిహీనత కూడా మనలో ఉంది. ఇంతకుముందు ఎంత భక్తి, సేవకుల ఎడలైనా దేవుడు అప్పగించిన పనులు, పరిచర్య చేసేవాళ్ళు, ఇంతకుముందు వాళ్ళు చూపే భక్తి ఈరోజు తగ్గిపోతుంది. భక్తి నమ్మకత్వం లేదు. మనిషి నమ్మలేని పరిస్థితి అయిపోతున్నాడు ఈరోజు. దేవుడు మందిరానికి సమయానికి రావు. అందుకే భక్తిహీనులు అంటే ఒకప్పుడు బాగా నడిచి ఒకప్పుడు దేవుడు బాగా ఉండి ఈరోజు ఆ స్థితి నుంచి దిగజారిపోయేవాళ్ళు భక్తిహీనులు. వారికి వణుకు పుడుతుందంట. మనకి కూడా నిజంగా అది చేజారిపోతుంది. ఒకవేళ వెళ్ళాను అన్న పేరుకి ఒకవేళ వెళ్ళిపోతే ఎలా కొలా జీవించి అది ఎలా ఉంటుందంట? ఒకరు అగ్నిలో తప్పించుకున్నట్లుగా ఏదో చేరతావు, బ్రతుకుయావని పేరు మాత్రమే కానీ ఏ ప్రయోజనం ఉండదు ఆత్మలకి. ఇది ఏం చేసావని, ఇక్కడ ఏం చేయకుండా ఏం చేస్తావు? అక్కడ బ్రతుకుతున్నావని పేరుంది, అలా కూర్చుంటావు. నా పరలోకం వచ్చిందని ఏం చేస్తావు? ఒకవేళ దేవుడు అలా ఇస్తే, ఆ వాక్యాలు ధ్యానిస్తే దానిలో ఆత్మ సంబంధమైన విషయాలు దేవుడు మరలా మీకు తెలియచేస్తాడు. విషయాన్ని గమనించండి. మనందరం కూడా
దేవుడి మాటకి విధేయత చూపుదాం. మీ పైన నాయకులుగా ఉన్నవారు దుఃఖంతో పనిచేసే విధంగా లేకుండా మీరు సహకరించండి. ఏ కూడికి పెట్టినా ఖచ్చితంగా ఎన్నున్నా మీరు అదిగి మించుకొని రావటానికి ప్రయత్నించేయండి. మీరు ఎంత ఉపదేశం నేను నువ్వు మనందరం విన్నాం. మిగిలిన వారు కోల్పోయినా వారికి పెద్ద ఏముందులే అనుకోవచ్చు. కొందరు కుదరక రాకపోవచ్చు. కుదిరి అవకాశం ఉండి నిర్లక్ష్యం చేసిన వారి గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. పనులుండి డ్యూటీలుండి రాలేని వారి గురించి నేను విషయాలు మాట్లాడట్లేదు. ప్రతిసారి ఆ సందర్భాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అవకాశాలుండి నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, నీకు మంచి రూపం ఇవ్వాలనుకుంటున్న దేవుడు, ఖచ్చితంగా మనందరం కూడా ఎలాంటి ఇల్లుగా మనం కట్టబడాలమ్మా? మంచి ఇల్లు కావాలి. నాకు ప్రార్థన చేయండి. మంచిగా వండాలి. వీళ్ళు కట్ చేయండి, పనికిరాని అని కట్ చేయండి. మంచి ఇల్లు కడదాం. పాతయ్యి సరుకులని పీక్ అవతల పారేసేయండి అమ్మా. పాత ఇల్లంతా పీకేసేయండి. కొత్త పునాది ఆల్రెడీ ఉంది. పునాది దాని మీద ఏదో హడావుడికి ఏదో కట్టుకొని వచ్చాం. గబాన బాత్ తీసుకుంటే పెళ్ళి అయిపోయింది, అది తీసుకుంటే ఉద్యోగం వచ్చింది, ఏదో తీసుకోమన్నారు, అది ఏదో కళల మీద ఏదో కట్టడం కట్టేసాం ఇల్లు. ఇప్పుడు అదంతా కూడా ఓడిపికేసేయండి, తీసి అవతల బారేసి. పునాది అదే. చక్కగా దాని మీద మంచిగా నేను కట్టాలి అని మంచి తీర్మానం చేసుకుందాం. దేవుడు మీ మధ్య ప్రయాసపట్టని సేవకులుగా అనేక మంది నియమించారు. చక్కని పరిచారకులు, పరిచర్య చేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు. అందరం కూడా మీకు పని చేయటానికే, మీకు పరిచారకులు మాత్రమే. మేము అతిశయించటానికి, మీరు ఏదంటే చేదరించుకోవటానికి, మీ మీద నిందలు వేయటానికి అసలు ఆ లక్షణాలు సేవకులుగా పరిచారకులుగా మాలో లేవు. ఒకవేళ అలాంటి ఎక్కడున్నా సరే మేము వాటన్నిటినీ మార్చుకొని నమ్మకంగా సంపూర్ణంగా దేవుడు అప్పగించిన బాధ్యతలు మేము నెరవేరుస్తాము అని మీ అందరి ఎదుట ఈ విషయాన్ని నేను తెలియచేస్తున్నాను. అందరికీ వందనాలు.